ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. హూ ఎవర్ వాంట్స్ టు బి ఫ్రెండ్స్ విత్ దిస్ వరల్డ్ ఈస్ అన్ ఎనిమీ ఆఫ్ గాడ్. జేమ్స్ చాప్టర్ 4 verses 4. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో యవ్వనస్తులు చాలా మంది పాపము అనే ఊబిలో పడి లోక స్నేహాల వెంట చెడు సహవాసాలు కలిగి జీవిస్తున్నారు. వారి జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. దేవుడిని మరచి దేవునికి దూరంగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలకు దూరంగా జీవిస్తూ దేవునితో సహవాసం లేని జీవితాలను గడుపుతూ తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారండి. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో చెప్పుచున్న మాట, ఎవడు ఈ లోకముతో స్నేహము చేయుగోను వాడు దేవునికి శత్రువగును అని దేవుడు నిశ్చయముగా మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అవ్వ మొదటిగా దేవుని మహిమను ధరించుకొని దేవుని యొక్క సహవాసమును కలిగి దేవుడు చెప్పిన మాట ప్రకారం విని నడుచుకుంది. ఎప్పుడైతే సర్పము అవ్వను తన మోసపూరితమైన మాటలను తెలివిగా మాట్లాడుతూ అవ్వను మోసము చేసి తినవద్దన్న పండునే తినేలా చేసింది. అప్పుడు అవ్వ దేవుని మహిమను కోల్పోయి ఈ లోకము అనే పాపములో పడి చెడు సహవాసం వలన తన ఆశీర్వాదమును మహిమను కోల్పోయిందండి. అలాగే ఈ లోకంలో ప్రతి ఒక్క విశ్వాసి సాతాను తన మోసపూరితమైన మాటలతో మాయలో పడవేసి తమ జీవితాలను దేవునికి దూరంగా చేసి అలాగే యవనస్తులను కూడా పాడు చేస్తుంది. ఈ లోకము అనే ఊబిలో పడి లోకంలోనే చెడ్డ సహవాసాలను కలిగి జీవిస్తున్నారండి. చూడండి ఎంతటి బాధాకరం. కాబట్టి నీవు నేను మనమందరమును దేవుని యొక్క లక్షణాలను, ఆయనతో సహవాసమును, ఆయన త్రోవ యందు మనమందరం నడుచుకునేలా దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుని యొక్క ఆలోచనల ప్రకారం మనమందరము ప్రార్థనలు చేస్తూ ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క జీవంలోనికి మనమందరము నడుచుకొని దేవుని వైపు చూస్తూ ఆయన నిన్న నేడు ఏకరీతిగా మనలను ప్రేమించేవాడు. కాబట్టి నీవు నేను మనమందరమును దేవుని వైపు మన యొక్క విశ్వాసాన్ని దేవునికి కనపరుచుకొని ఉందుము గాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడమైన మా యేసయ్య, నీ యొక్క ఘనమైన నామమును బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము దేవా. ప్రభువా, ఈ లోకము అనే స్నేహముతోనూ చాలా మంది తమ జీవితాలని నాశనము చేసుకుంటున్నారు దేవా. దయచేసి వారిని క్షమించండి ప్రభువా. నీ యొక్క రక్షణలోనికి వారందరినీ నడిపించండి ప్రభువా. త్రోవ తప్పి తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించి మారు మనస్సును కలిగి నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించుకునే ధన్యతను అట్టి వారందరికీ దయచేయండి ప్రభువా. ఎవరైతే ఈ లోకము అనే స్నేహంతో జీవిస్తున్నారో అట్టి వారందరి హృదయాలను మీరు గద్దించండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ వాక్యం విన్నారో అట్టి వారందరి జీవితాలలో నీ యొక్క ఆశ్చర్యకరమైన మేలులను జరిగించి నీతో సహవాసమును కలిగి నీ యొక్క సన్నిధానంలో నిత్యం నిన్ను ఆరాధించుకునే ధన్యతను మాకును ఈ వాక్యం వింటున్న వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమలాడి పొందుకొని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.